హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో బోటిక్ స్టైల్లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాము. ఇలా కట్ చేసి స్టిచ్ చేసుకున్నట్లయితే మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. తప్పకుండా ఈ మెథడ్ని అయితే ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి చూస్తే మీకే తేడా అనేది అర్థమవుతుంది. మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి అంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు బ్లౌజ్ లైనింగ్ క్లాత్ని తీసుకొని 2 ఫోల్డింగ్స్ కింద ఫోల్డ్ చేసుకొని ఓపెన్స్ వచ్చేసి అవతల సైడ్ ఉండాలి, క్లోజింగ్ వచ్చేసి మన సైడ్ ఉండేలాగా పెట్టేసుకోండి. కింద ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసేసుకొని ఇప్పుడు బ్లౌజ్ని తీసుకొని భుజం దగ్గర నుండి కింద లాస్ట్ టక్స్ ఉంటుంది కదా అంతవరకు పట్టేసుకొని లెంత్ అయితే తీసుకోవాలి. తర్వాత ఇలా బ్లౌజ్ని 4 ఫోల్డింగ్స్ కింద ఫోల్డ్ చేసేసుకొని కరెక్ట్గా బ్లౌజ్ని ప్లేస్ చేసేసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకొని మీకు ఎంత ఖర్చు అయితే కావాలో అంత ఎక్స్ట్రా ఇంకొంచెం లైన్ డ్రా చేసుకొని టక్సులకి కింది సైడ్ కొంచెం ఎక్స్ట్రా అయితే డ్రా చేసుకొని ఇలా క్రాస్గా అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ని అయితే డ్రా చేసుకుందాము. నెక్ని కింది వైపు డౌన్కి మనం మార్క్ చేసేసుకొని దానికన్నా ఒక 1/4 ఇంచ్ పైకే పెట్టుకొని మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే కుట్లలోకి వెళ్తుంది. ఇలా ఇప్పుడు నెక్ని అయితే పెట్టేసుకొని భుజంని అయితే డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని అటొక 1/4 ఇంచు ఇటొక 1/4 ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా మార్క్ చేసేసుకొని ఇప్పుడు కింద నెక్ డౌన్కి మార్క్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి పై వరకు ఒక లైన్ డ్రా చేసుకోండి. కలిసేలాగా మొత్తం అంతా కూడా కలిసేలాగా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకొని దాంట్లో మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని అయితే డ్రా చేసుకోండి. నేనైతే రౌండ్ షేప్ని అయితే డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత ఇలా రోలర్ తోటి రోలింగ్ అనేది చేస్తున్నానండి. ఇలా రోల్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి బ్యాక్ సైడ్ కూడా ఈ మార్క్ అనేది ఈజీగా పడుతుంది. బోటిక్లో ఈ బ్యాక్ నెక్ని అయితే కట్ చేయరండి, కట్ చేయకుండానే వాళ్ళు స్టిచ్చింగ్ అనేది చేస్తారు. ఎలా చేస్తారు ఏంటి అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను, మీరైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ ఉంటుంది కదా దాన్ని కిందికి అయితే మార్క్ చేసుకోవాలండి. ఏ సైజ్ వరకైనా 6 ఇంచెస్ డౌన్ తీసుకుంటే సరిపోతుంది. అలా ఎల్ షేప్ డ్రా చేసుకొని ఆ ఎల్ షేప్లో మనం 1 ఇంచ్ మూల దగ్గర 1 ఇంచ్ తీసుకొని ఇలా రౌండ్ అయితే డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కోసం క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ కింద ఫోల్డ్ చేసేసుకొని ఓపెన్స్ వచ్చేసి అవతల సైడ్ ఉండాలి, క్లోజింగ్ మొత్తం వచ్చేసి మన సైడ్ ఉండాలి. ఇప్పుడు ఇలా అడ్జస్ట్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ తోటి లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని లెంత్ అయితే చూసుకోవాలి. ఈ కస్టమర్ వచ్చేసి నాకు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు, అందుకని చెప్పేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెడుతున్నాను. ఇప్పుడు హ్యాండ్ కరెక్ట్గా అలా మార్క్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ కోసం మనము ఆర్మ్ హోల్ డౌన్ కోసం 3 ఇంచెస్ డౌన్కి మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ కటింగ్ అయితే చేసేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని బట్టి మీరు ఇలా క్రాస్ అయితే తీసుకోవాలి కింది సైడ్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ని ఇలా తీసుకొని క్రాస్గా పెట్టేసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ అండి, అందుకని చెప్పి క్రాస్గా పెడుతున్నాను. పెట్టేసుకొని ఇలా కరెక్ట్గా మనం భుజం సైడ్ నుంచి మొత్తం ఎంతైతే ఉందో దీన్ని యాస్టీస్ అలాగే లైన్ అయితే డ్రా చేసుకుంటూ రావాలి. కింది వైపుకి వచ్చేసరికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఫోల్డింగ్ అనేది చేసుకొని డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని భుజం దగ్గర నుండి కింద మెయిన్ డాట్ ఉంటుంది కదా అంతవరకు పట్టేసుకొని లెంత్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ కోసం మనము సంక డౌన్ ఉంటుంది కదా అక్కడ నుండి ఉక్సులు పట్టి పట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి. అలాగే అటు సైడ్ మనం ఖర్చు సైడ్ లెంత్ ఉంటుంది కదా ఆ లెంత్ని కూడా సేమ్ అంతే పట్టేసుకొని అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ని నెక్ తీసుకోవాలండి. ఫ్రంట్ సైడ్ ఇలా బ్లౌజ్ని పెట్టేస్తే మీకు నెక్ రౌండ్ అనేది ఈజీగా వస్తుంది. ఇలా మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఉక్సుల్ కాజా పట్టి కోసం మనము షేప్ పట్టి ఉంటుంది కదా కుట్టుంటాం కదా అక్కడ వరకు పట్టేసుకొని ఆ షేప్ పట్టి వదిలేసి పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము ఒక 1.5 ఇంచ్ వరకు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే కుట్లలోకి వెళ్తుంది. అలాగే మనము సెకండ్ డాట్ని మార్క్ చేస్తాము. అలాగే ఇంకా ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా మెయిన్ డాట్ని కలుపుకుంటూ లాస్ట్ వరకు క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ డ్రా చేసి పెట్టుకున్నాం కదా వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగే డ్రా చేసుకోవాలి. నెక్ని కూడా డ్రా చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాం కదా అంతవరకు మీరు కస్టమర్ని బట్టి మీరైతే ఇదైతే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సంక దగ్గర క్రాస్ తీసుకోవాలండి. అలా క్రాస్ తీసేసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ గ్యాప్ తోటి క్రాస్ తీసుకుంటే మనకి ఏంటంటే ముడతలు అనేవి రాకుండా ఉంటాయన్నమాట. ఇలా క్రాస్ తీసేసుకొని లైన్ డ్రా చేశాను కదా ఆ లైన్ డ్రా చేసిన దాని మీదనే మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ కోసం బ్లౌజ్ భుజం ఉంటుంది కదా దాన్ని మిడిల్ మీదకి పెట్టేసుకొని ఇలా
మెయిన్ డాట్ లెంత్ అనేది తీసుకోవాలి. ఇలా మెయిన్ డాట్ లెంత్ తీసుకొని విడ్త్ కూడా ఎంత ఉందో ఈ బ్లౌజ్ని బట్టే తీసేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ ప్రాసెస్ ఇదైతే. ఇలా తీసుకొని ఇలా రోలర్ తోటి ఒకసారి ఇలా మార్క్ అయితే చేసుకోండి, ఎందుకంటే మనకి వెనక సైడ్ కూడా పడుతుందన్నమాట మార్క్ అనేది. ఇప్పుడు సెకండ్ డాట్ని కూడా మిడిల్కి పెట్టేసుకొని మిడిల్కి ఫోల్డ్ చేసుకున్నా సరిపోతుందండి. ఇలా ఫోల్డ్ చేసుకొని అటు ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేలాగా 2.5 ఇంచెస్ వరకు అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ డాట్ ఆ రెండు పట్టేసుకుంటే మనకి థర్డ్ డాట్ అయితే వస్తుంది. లేదంటే గిన బ్లౌజ్ని బట్టే మీరు ఇలా పైన ఒక పావు ఇంచు కుట్లలోకి వదిలేసి బ్లౌజ్ హ్యాండ్ రౌండ్ ఉంటుంది కదా, అలా పట్టేసుకొని ఆ డాట్ దగ్గర మీరైతే మార్క్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న పర్ఫెక్ట్గా వస్తుందండి. లేదు ఇంకా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకైతే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో నేనైతే అప్లోడ్ చేస్తాను. ఇలా చిన్న చిన్న టక్స్లు పెట్టుకున్నామంటే గిన కట్స్ పెట్టేసుకుంటే మనకి ఇది కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం పట్టి వేస్తాం కదా, దానికోసం 1.5 ఇంచ్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు సేప్ పట్టి లెంత్ తీసుకొని అలాగే లాస్ట్ సైడ్ వచ్చేసి ఎంత లెంత్ ఉందో చూసుకొని అంత లెంత్ వరకు డ్రా చేసుకోవాలి. అందరికీ తెలిసిందే కదండి షేప్ పట్టి ఎలా డ్రా చేసుకోవాలో. తెలియకపోతే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. క్లాత్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేనైతే ఇందులోనే తీస్తున్నానండి. ఇంకా సేమ్ పట్టి కోసము 2 లైనింగ్స్ అయితే వస్తాయన్నమాట. అలాగే మనం ఉక్సుల్ కాజల్ పట్టి ఉంటుంది కదా, అది కూడా ఇప్పుడే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇదైతే మనం ఇప్పుడు డ్రా చేసుకున్నాం కదా, దాన్ని అయితే నేను కట్ చేయట్లేదండి. ఇది కట్ చేయకూడదు కూడా. మీకు పర్ఫెక్ట్గా రావాలి, భుజాలు కూడా జారకుండా ఉండాలి అంటే ఈ మెథడ్ని అయితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. 100% వర్క్ అవుతుంది. ఇలా జస్ట్ డ్రా చేసుకోండి. మనం రోలర్ తోటి మార్క్ చేసాం కాబట్టి ఈజీగా మనకి మార్క్ అనేది పడింది. లేదంటే గిన మీరు ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి వేసినా కూడా దీని మార్క్ అనేది మనము ఆల్రెడీ చాక్ తోటి మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ వచ్చేసి యూతల సైడ్ పడుతుంది అనమాట. అలాగైనా సరే మీరు అడ్జస్ట్ చేసుకొని మార్క్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని అయితే పెట్టేసుకొని కట్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా కట్టింగ్ అయితే అయిపోయింది. మీకు స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.